నమస్కారం. మన రాజ్యాంగంలో దేశాన్ని పెద్ద పెద్ద సంక్షోభాల నుంచి కాపాడేందుకు ఒక సైలెంట్ గార్డియన్ ఉన్నాడు. చాలామందికి దాని గురించి తెలీదు కూడా. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదే ఆర్టికల్ 65. పదండి దీనికదేంటో చూద్దాం. సరే, ఒక్కసారి ఊహించుకోండి. దేశంలోనే అత్యంత పవర్ఫుల్ చైర్, ప్రెసిడెంట్ గారి కుర్చీ సడన్గా ఖాళీ అయితే ఏమవుతుందప్పుడు? దేశాన్ని నడిపేదెవరు? ఇది మామూలు ప్రశ్న కాదు, చాలా చాలా సీరియస్ క్వశ్చన్. ఈ కాంప్లెక్స్ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనకు మూలాల్లో ఒక సింపుల్ పోలిక దొరికింది. అదేంటంటే, దేశం ఒక ట్రాక్టర్ అనుకుంటే దాన్ని నడిపే డ్రైవర్ ప్రెసిడెంట్. సింపుల్గా ఉంది కదా? కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సరే, ఇప్పుడు మన మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఈ ట్రాక్టర్ కథనే కొంచెం ముందుకు తీసుకెళ్దాం. ఒకవేళ ఆ డ్రైవర్ అంటే మన ప్రెసిడెంట్ గారు ఆ ట్రాక్టర్ను నడపలేని పరిస్థితి వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? చూడండి, ఇవన్నీ నిజ జీవితంలో జరగడానికి అవకాశమున్నవే. ప్రెసిడెంట్ రాజీనామా చెయ్యొచ్చు, లేదా సడన్గా అనారోగ్యం పాలుకావచ్చు, లేదా ఇంపీచ్మెంట్ ఎదుర్కోవచ్చు. ఇలాంటి ఏ సందర్భంలోనైనా దేశమనే ఆ ట్రాక్టర్ ఉన్నపళంగా రోడ్డు మీద ఆగిపోయే ప్రమాదముంది. మరి అప్పుడు పరిస్థితేంటి? సరిగ్గా అలాంటి క్రిటికల్ టైంలోనే మన రాజ్యాంగంలో దాగి ఉన్న ఆర్టికల్ 65 బయటకొస్తుంది. అది ఒకసారిగా గట్టిగా చెప్తుంది, వైస్ ప్రెసిడెంట్ ఇక స్టీరింగ్ మీ చేతుల్లోకి అని. ఇది వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా అమలయ్యే ఒక పవర్ఫుల్ రూల్. ఇప్పుడు మనం నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్తున్నాం. ఈ ఆర్టికల్ 65 అసలు కదేంటి? ఈ అధికార బదిలీ వెనుకున్న సింపుల్ రూల్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈ ఆర్టికల్ 65లో ముఖ్యంగా 4 రూల్సున్నాయి. చాలా సింపుల్. మొదటిది, ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీ అయితే వెంటనే వైస్ ప్రెసిడెంట్ తాత్కాలిక ప్రెసిడెంట్ అవుతారు. రెండోది, ప్రెసిడెంట్ తన డ్యూటీలు చేయలేని స్థితిలో ఉన్నా సరే ఇదే రూల్ వర్తిస్తుంది. మూడోది, తాత్కాలిక ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అసలు ప్రెసిడెంట్కి ఏ అధికారాలు సదుపాయాలుంటాయో అన్నీ ఉంటాయి. ఇక నాలుగోది, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, తాత్కాలిక ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు రాజ్యసభ చైర్మన్గా తమ విధులను పక్కన పెట్టాలి. అయితే వైస్ ప్రెసిడెంట్ తన పాత డ్యూటీస్ ఎందుకు వదిలేయాలి? దానికి సమాధానం ఈ సింపుల్ సామెతలోనే ఉంది. ఒకేసారి 2 కుర్చీల మీద కూర్చోలేరు కదా. ఒకే వ్యక్తి 2 అతి ముఖ్యమైన రాజ్యాంగ పదవులను ఒకేసారి హ్యాండిల్ చేయలేరు. ఇది మన రాజ్యాంగంలోని అధికార విభజన సూత్రానికి చాలా ముఖ్యం. ఇప్పుడుదాకా ఈ చట్టం ఏమిటి అనేది చూశాం. ఇప్పుడు మనం ఎందుకు ఎంత ముఖ్యమో చూద్దాం. ఈ రూల్ వెనుక ఉన్న లాజిక్ ఏంటి, అసలు ఉద్దేశ్యమేంటో అర్థం చేసుకుందాం. దీని వెనక ఉన్న అసలైన సూత్రం కంటిన్యూటీ ఆఫ్ స్టేట్. అంటే దేశ పరిపాలన ఆగకూడదు, ఒక్క క్షణం కూడా. దేశానికి హెడ్ లేకుండా ఉండకూడదు. అలా ఉంటే దాన్ని పవర్ వాక్యూమ్ అంటారు, అంటే అధికార శూన్యత. ఇది చాలా ప్రమాదకరం. ఇది మన దేశంలోనే కాదు, యూకే, యుఎస్ఏ లాంటి పెద్ద దేశాల్లో కూడా ఇదే ప్రిన్సిపల్ని ఫాలో అవుతారు. చెప్పాలంటే ఈ సూత్రం ఒక డ్రైవ్ షాఫ్ట్ లాంటిదే. ముఖ్యంగా యుద్ధం లాంటివి జరిగినప్పుడు లేదా ఏదైనా టెర్రర్ అటాక్ అయినప్పుడు దేశం ఆగిపోకుండా ముందుకు నడిపించేది ఇదే. ఇది లేకపోతే మొత్తం సిస్టమ్ కుప్పకూలిపోతుంది. సరే, ఇప్పుడు ప్రెజెంట్లోకి వద్దాం. ఈ ఆర్టికల్కి ఈ మధ్య వచ్చిన కొత్త చట్టాలకి ఉన్న లింక్ ఏంటో చూద్దాం. ముఖ్యంగా శిక్షలకు సంబంధించిన పాత రూల్స్ ఇప్పుడు ఎంత కఠినంగా మారాయో ఒకసారి పరిశీలిద్దాం. నెక్స్ట్ స్లైడు చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ లాంటి అత్యున్నత పదవుల గౌరవానికి ఎవరైనా భంగం కలిగిస్తే ఎలాంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇది చాలా క్లియర్గా చూపిస్తుంది. ఈ టేబుల్ని జాగ్రత్తగా చూడండి. ఆర్టికల్ 65లో డైరెక్ట్గా శిక్షలు ఏమీ ఉండవు. కానీ ప్రెసిడెంట్ లేదా వైస్ ప్రెసిడెంట్ పదవికి హాని కలిగిస్తే మాత్రం చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ స్థానంలో వచ్చిన కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ప్రకారం ఈ శిక్షలు మరింత స్ట్రిక్ట్ అయ్యాయి. బెదిరింపుల నుంచి డాక్యుమెంట్ల ఫోర్జరీ వరకు ప్రతి నేరానికి కొత్త బలమైన సెక్షన్లు తీసుకొచ్చారు. అయితే ఇంత పెద్ద మార్పు ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? పాత చట్టాల్ని పక్కన పెట్టి ఇంత కఠినమైన కొత్త చట్టాలు ఎందుకు అవసరమయ్యాయి? దీని వెనుక ఉన్న కారణాలు ఏమై ఉంటాయో ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ ముఖ్యంగా 4 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, పాత దేశద్రోహ చట్టం అంటే ఐపీసీ 124A చాలాసార్లు మిస్యూజ్ అవుతుందని విమర్శలున్నాయి, అందుకే దాన్ని మార్చారు. 2, డిజిటల్ యుగంలో డిజిటల్ ఫోర్జరీ లాంటి కొత్త రకం నేరాలు పెరిగాయి, వాటిని ఎదుర్కోవాలి. 3,
కొత్త బెదిరింపులను క్లియర్గా డిఫైన్ చేసి వాటికి శిక్షలను బలోపేతం చేయాలి. చివరిగా, రాజ్యాంగ పదవులపై ఎలాంటి దాడి జరిగినా ఒకే రకమైన కఠిన శిక్ష ఉండాలనే లక్ష్యంతో ఈ మార్పులు జరిగాయి. ఇప్పుడు మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఇది మనందరి గురించి, పౌరులుగా మన పాత్ర, మన బాధ్యతల గురించి, మన హక్కులేంటి, మన పరిమితులేంటి తెలుసుకుందాం. ఒక పౌరుడిగా మన చేతిలో చాలా పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. ఎవరైనా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అనిపిస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే పిఐఎల్ వేయొచ్చు. ప్రభుత్వ ఆఫీసుల నుంచి సమాచారం కావాలంటే ఆర్టీఐ యాక్ట్ ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టులో సవాలు చేయవచ్చు. పారదర్శకతను డిమాండ్ చేయడం మన ప్రాథమిక హక్కు. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం, హక్కులతో పాటే బాధ్యతలు కూడా వస్తాయి. ఈ స్లైడ్ సరిగ్గా అదే చూపిస్తుంది. మనకు ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉండమని అడిగే హక్కుంది. కానీ సోషల్ మీడియాలో బెదిరింపులతో ట్రోల్స్ చేస్తే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అధికారాన్ని ప్రశ్నించే హక్కుంది. కానీ నకిలీ పత్రాలు సృష్టించి షేర్ చేస్తే దానిగ్గూడా చాలా కఠినమైన శిక్షలున్నాయి. సో ఈ హక్కులకి బాధ్యతలకి మధ్య ఉన్న ఆ సన్నని గీతను ప్రతి ఒక్కరం గౌరవించాలి. ముగింపుగా ఒక్కటే మాట, దేశమనే ట్రాక్టర్ ఒక్క క్షణం కూడా డ్రైవర్ లేకుండా ఉండకూడదు. ఒకవేళ మెయిన్ డ్రైవర్ అంటే ప్రెసిడెంట్ తడబడితే పక్కనే ఉన్న ఉపరాష్ట్రపతి వెంటనే కత్తి దూసినట్టుగా స్టీరింగ్ అందుకోవాలి. దేశం ఆగకుండా ముందుకు సాగేలా చూసే ఆ అద్భుతమైన శక్తే ఆర్టికల్ 65.